హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం నాటుకోడి గుడ్డు ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూద్దాం. మాడిపోకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 4 ఎగ్స్ తీసుకోవాలి. 4 ఎగ్స్ తీసుకున్న తర్వాత ఒక్కొక్క ఎగ్ పగలగొట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా 4 ఎగ్స్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్, మిరియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం బాగా కలుపుకోవాలి. ఎందాక అంటే నురుగు వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. నురుగు వచ్చిన తర్వాత కలుపుకోవడం స్టాప్ చేసేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసి 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మంట మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది, ఎక్కువగా కుక్ అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది. సో మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా, చాలా బాగా టేస్ట్గా వస్తుంది ఆమ్లెట్స్ అనేటివి. ఈ విధంగా మనం స్పూన్తో ఒక 5 స్పూన్స్ ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. టూ సైడ్స్ మనం కంపల్సరీ కుక్ చేసుకోవాలి, లేకపోతే ఇంకో సైడ్ అది సరిగ్గా కుక్ అవ్వదు. ఈ విధంగా 2 సైడ్స్ కంపల్సరీ మనం కుక్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా గ్యాస్ మనం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. సేమ్ నేను ఈ మరొకటి కూడా వేసి చూపిస్తున్నాను. ఈ విధంగానే మన మిశ్రమం మొత్తం వేసుకోవాలి. నాకైతే ఒక 4 to 5 ఆమ్లెట్స్ వచ్చాయి. 5 ఆమ్లెట్స్ అయితే వచ్చాయి. సో ఇలా ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత సర్వ్ చేసుకొని తింటే మనకి ఎంతో రుచికరమైన నాటుకోడి గుడ్డు ఆమ్లెట్ రెడీ అవుతుంది. ఈజీగా ఇంట్లోనే మాడిపోకుండా చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. బాయ్.